మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేయగా ఇప్పుడు జగన్ సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతలకు న్యాయపరంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ మద్యం వ్యాపారాన్ని హస్తగతం చేసుకుని ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది. బహుళజాతి కంపెనీల బ్రాండ్లను తిరస్కరించి వైసీపీ నేతలకు అత్యంత సన్నిహితులైన వారి డిస్టిలరీల నుంచి స్థానికంగా తయారైన మద్యాన్ని కొనుగోలు చేసింది. లోకల్ బ్రాండ్లను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయించింది. ఈ విక్రయంలో తమకు అనుకూలురైన వారికి బ్రాండ్లను ఎక్కువగా విక్రయించి కమిషన్లు తీసుకున్నారని అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మద్యం తాగే వారి ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా కమిషన్ల రూపంలో కోట్లు దండుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో భాగంగానే కొంతమంది అధికారులు న్యాయమూర్తి ఎదుట మద్యం కుంభకోణం జరిగిన విధానం, మద్యం విక్రయాలు వంటి అంశాలపై 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో భాగంగానే సిఐడి అధికారులు మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల అనంతరం నోటీసులపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే ముందు సహేతుకమైన సమయం ఇవ్వాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో తన పేరు పెట్టే అవకాశం ఉందని, అందువల్ల తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ను గురువారం హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం కేసులో సిఐడితో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు వేగవంతం చేయడంతో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారంతా హడలిపోతూ ఉండగా పలువురు కోర్టును ఆశ్రయిస్తున్నారు.